హాయ్. ఇప్పుడు ఈ వీడియోలో నేనొకటి చెప్తున్నాను. నాకు యాక్చువల్‌గా ఇప్పుడొక ఇంటర్వ్యూ జరిగింది. ఆహ్, సో, దాంట్లో క్వెషన్ అడిగారు. స్టెప్ లైక్ ఎలా అంటే మాక్సిమం నంబర్ ఏంటి ఎరేలో అని అడిగారు. సో, 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 ఈస్ ద మాక్సిమం నంబర్ రైట్? సో, దీంట్లో ఫంక్షన్ రాయమని చెప్పారు. సో, సో, మనం ఫస్ట్ ఫంక్షన్ రాస్తున్నాము. ఐటెమ్ తీసుకుంటున్నాము. అండ్ దెన్ ఇక్కడేంటంటే ఫర్ లూప్ ఉపయోగించి లెట్ ఐ ఈక్వల్స్ టు ఫస్ట్ మనం ఏంటంటే మాక్సిమం నెంబర్‌ని ఐటెమ్ ఆఫ్ 0 కింద పెట్టుకుంటాం. ఓకే. సో, లెట్స్ లెర్న్ విత్ మీ అబౌట్ దిస్ ఫైండింగ్ ఎన్ అరే. ఫైండింగ్ మ్యాక్స్ నంబర్ ఇన్ అరే. సో, మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే లెట్స్ రన్. ఓకే. ఫస్ట్ console.log ఆఫ్ మ్యాక్స్ ఏముంది? ఫస్ట్ మనం మ్యాక్స్ నెంబర్ ఓకే. సో, ఫస్ట్ మ్యాక్స్ నెంబర్ ఫస్ట్ ఇండెక్స్ మ్యాక్స్ నెంబర్ ఐటమ్ ఆఫ్ 0 ఫస్ట్ ఇండెక్స్‌లో ఉందని అనుకుంటాం. సో, దీనికి మనం ఫర్ లూప్ చేస్తున్నాం. ఎలాగా? లెట్ I ఈక్వల్స్ టు 0 I లెస్ దెన్ ఐటమ్ డాట్ లెంత్ I ప్లస్ ప్లస్ ఇలా చేసి అంటే మనం అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే లూప్ చేస్తున్నాం విత్ ఇండెక్స్ 0 నుంచి అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇఫ్ ఐటమ్ ఆఫ్ I గ్రేటర్ దెన్ మ్యాక్సిమం అప్పుడు ఏం చేయాలి అంటే మ్యాక్సిమం కన్నా చిన్నదా పెద్దదా అని చూస్తున్నాం. అప్పుడు మ్యాక్సిమంలో ఎరే ఆఫ్ మ్యాక్సిమంలో ఐటమ్ ఆఫ్ I అనేది స్టోర్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు రిటర్న్ మ్యాక్సిమం array dot length. Yeah, item dot length. Okay, it's a constant. Okay, sorry. Okay, I think we need to write console. Console.log. ఓకే. సో, ఈ ప్రకారం వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను. ఫర్ సపోజ్ ఒక ఇంటర్వ్యూవరు ఫైండింగ్ మ్యాక్స్ నంబర్ అని అడిగినప్పుడు ఫ్రమ్ ఎరే ఫస్ట్ మనం ఒక ఎరే తీసుకుంటాం. 1, 2, 3, 4, 5 ఓకే 6 వాటెవర్. ఓకే. ఫంక్షన్ రాయమన్నాడు అనుకో కాన్స్ట్ శాంపుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక ఐటెమ్ అంటే ఆ ఎరేని తీసుకుంటాము. సో, దీంట్లో ఫర్ లూప్ రాయమంటున్నాడు అనుకో లెట్ I రాయమన్నారు అనుకో I ఈక్వల్స్ టు 0 ఫస్ట్ ఇండెక్స్ నుంచి మనం ఇనిషియలైజ్ చేసుకొని అప్ టు ఎంతవరకు ఐటమ్ డాట్ లెంత్ వరకు అంటే ఐటమ్ డాట్ లెంత్ అంటే ఎంత వస్తుంది 6 వస్తుంది. I ప్లస్ ప్లస్ ప్రతి ఇంక్రిమెంట్కి ఇనిషియలైజ్ అయ్యి ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది కాబట్టి I వాల్యూ ఇఫ్ ఐటమ్ ఆఫ్ ఓకే మనం ఫర్ లూప్ రాసే ముందు కాన్స్ట్ నమ్ ఒక మ్యాక్సిమం అనేది
ఏరే ఆఫ్ ఐలో ఉన్నది అనుకుంటాం. ఓకే. దట్ మీన్స్ ఐటమ్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఇండెక్స్‌లో ఉంది అని అనుకుంటున్నాం. ఓకే. కంపేర్ చేసుకుంటాం మాట మ్యాక్సిమం కరెక్ట్‌గా ఉందా లేదా అని. ఇఫ్ ఉంది అనుకో మనం ఏం చేస్తామంటే మ్యాక్సిమమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐటమ్ ఐ తీసుకుంటాం. ఇది లెట్ తీసుకోవాలి. ఓకే. అండ్ దెన్ మనకి ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది? రిటర్న్ మ్యాక్స్ నమ్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. సో లాస్ట్‌లో ఏం చేయాలి? కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ శాంపిల్ అర్రే. ఓకే. 6 విల్ బి ద అవుట్‌పుట్. సో ఇలా రాయాలి లూప్. ఓకే. ఇది అర్థమైంది కదా! ఫైండింగ్ మ్యాక్స్ నంబర్ ఫ్రమ్ అర్రే. ఇప్పుడు ఇంటర్వ్యూలో అడిగితే వి షుడ్ రైట్ లైక్ దిస్. Okay. So if they wants to use some methods, then అప్పుడు మనం ఏం చేయాలంటే ఏం లేదు. లెట్ అవుట్‌పుట్ ఈజ్ ఈక్వల్స్ టు అర్రే డాట్ సార్ట్. దీంట్లో సార్ట్ అయిపోయిన ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ దెన్ మనకి కన్సోల్ డాట్ లాగ్‌లో అవుట్‌పుట్ పెట్టి మనకి ఇండెక్స్ కదా కావాలి. Output dot length -1. That's it. That is also 6. So it's type of అంటే మనం ఫస్ట్ సార్ట్ డూప్లికేట్స్ తీసేసి and then we can go with the sort method. So this is the one method that we can follow. For suppose even they asked about other type of reduce method we have, like array dot reduce of previous, current, and then we can use a ternary operator here. Greater than current means it's or current. Okay, array of 0. ఓకే. సో దీన్ని మనం ఒక కాన్స్‌లో శాంపుల్‌లో జాయిన్ చేసి కన్సోల్ డాట్ లాగ్ సార్ట్. That will also print 6. ఓకే. ఫైండింగ్ మ్యాక్స్ నంబర్ ఫ్రమ్ అర్రే అనేవి 3 టైప్స్ ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయి ఉంటుంది. ఓకే. ఒకటి నార్మల్‌గా ఇలా రాసేయడము. ఇంకోటేమో ఫర్ లూప్. మళ్ళీ నేను కావాలంటే ఇదొక ప్రోగ్రామ్. ఇది ప్రోగ్రామ్ 1. ఓకే. ఇది ప్రోగ్రామ్ 2. If they don't want to use any methods, then we can go with this, like const sample is equals to item. ఓకే. ఐటెమ్ తీసుకొని అంటే ఏరే తీసుకొని ఫస్ట్‌లీ మనం ఏంటంటే ఒక నంబర్ మ్యాక్స్ నమ్ అనేది తీసుకుంటాం మాట. ఐటమ్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఇండెక్స్‌లో మనకి పెద్ద నెంబర్ ఉంది అనుకుంటాం. సో దెన్ మనం లెట్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ ఐటమ్ డాట్ లెంగ్త్ i ప్లస్ ప్లస్. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు ఐటమ్ ఇప్పుడు మ్యాక్స్ నెంబర్ కన్నా ఎక్కువ అంటే ఐటమ్ ఆఫ్ i ఇట్లా ఉంటే మనం ఏం చేస్తాము? మ్యాక్స్ నమ్‌లో ఐటమ్ ఆఫ్ i పెట్టేస్తాం. ఓకే. ఐ థింక్ దిస్ ఓకే. మ్యాక్స్ నమ్. ఓకే. సో ఇదేం రిటర్న్ చేస్తుంది? మ్యాక్స్ నమ్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే. సో కన్సోల్ డాట్ లాగ్ sample array. That is also print 6. Okay. So this is the program 3. I hope you got it. Maximum number that is from the element ante reduce method use cheyochu, or else we can use a sort method, or else we can use a for loop by using the arrow function inside that we can use that.
So this is all about the video about the finding element in an array.